నాగ చైతన్య సమంత విడిపోయి 4 సంవత్సరాలవుతుంది. ఆయన శోభితాని రెండవ వివాహం కూడా చేసుకున్నారు. 2 ఏళ్లు శోభితతో రిలేషన్షిప్ లో కూడా ఉన్నాడట. నాగ చైతన్యకి పెళ్లి అయినా కూడా సమంతతో ఆయన రిలేషన్షిప్, ప్రేమ, పెళ్లి అంటూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగ చైతన్య ఎలా ఉండేవాడో ఒక విషయంలో సమంత తెలియజేశారు. నిజం చెప్పాలంటే సమంత నాగ చైతన్యకే సొంతం. పెళ్లి కాకముందే సమంత ఒక పెద్ద స్టార్ హీరోయిన్, టాప్ హీరోలతో కూడా జతకట్టింది. సమంతతో ఏ సినిమా చేసినా అది సక్సెస్ అవుతుందని ఆమెకి లక్కీ చార్మ్ అని నిర్మాతలు పేరు పెట్టారు. నాగ చైతన్య సమంతతో ఇలా అనేవాడంట, నువ్వు బయట ఒక పెద్ద స్టార్ హీరోయిన్వి, ఇంట్లో మాత్రం ఒక గృహిణివి మాత్రమే అని నాగ చైతన్య ఇంట్లో ఎప్పుడు అంటూ ఉండేవాడంట. ఆయన ఇంటికి వచ్చాక ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, వీకెండ్స్ ప్లాన్స్ ఏంటి అని మొత్తం చూసుకోవాలి కదా అని అంటూ ఉంటారట. ఒకలాగా చూస్తే సమంత మీద పెత్తనం చెలాయించేవాడు. అలా అన్నా కూడా నాగ చైతన్య మీద కోప్పడేది కాదంట. నవ్వుతూ ఇంట్లో వాళ్ళ ఇద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో అని ఆమె వివరించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈ మధ్య ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. 2025లో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తెలియజేశారు. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి.